హాయ్ ఫ్రెండ్స్, ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల మైదాను కూడా యాడ్ చేసుకోండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఈ మైదా పిండి ఇంకా కార్న్ఫ్లోర్ క్వాంటిటీని సెట్ చేసుకోండి. నేను చేస్తున్న క్వాంటిటీకి ఇది సరిపోతుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేస్తున్నాను. సో ఇందులోనే తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా ఒకసారి పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మనం బజ్జీల కోసం ప్రిపేర్ చేస్తాం కదా, పిండి దానికంటే కూడా ఇంకా కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. మనకి ఒక జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ లేదా మనం కూడా రెగ్యులర్గా మనం స్నాక్ లాగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు. మనం ఇందులో కార్న్ఫ్లోర్ని యాడ్ చేసాం కాబట్టి క్రిస్పీగా ఉంటుందండి. లేదు మీకు ఇంకా క్రిస్పీగా రావాలంటే ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో బ్రెడ్ పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఒక బ్రెడ్ని దాదాపు ఒక 6 పీసెస్ అలా కట్ చేశాను. నేను నార్మల్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ బ్రెడ్ అవైలబుల్గా ఉంటే ఆ బ్రెడ్ని తీసుకోండి. మీరు కావాలంటే దాని సైడ్స్ కూడా కట్ చేసి వేరు చేసి వాడుకోవచ్చు. నేను మాత్రం అలాగే ఉంచేసాను. సో ఇప్పుడు మనం కలిపిన పిండిలో ఈ బ్రెడ్ పీసెస్ని డిప్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలండి. బాగా హై ఫ్లేమ్లో ఉంచితే బ్రెడ్ తొందరగా మాడిపోతుంది. మనం లో ఫ్లేమ్లో కనుక పెట్టినట్లయితే బ్రెడ్ ఈ ఆయిల్ అంతా కూడా బాగా పీల్ చేసుకుంటుంది. సో అందుకని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి. ఇవి ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని 2 వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఎలా డిప్ చేయాలో చూపిస్తున్నాను. పిండి ఇలా పల్చగా ఉంటేనే బాగుంటుందండి. మరి మందంగా అలా ఉంటే ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది బ్రెడ్ పైన. అప్పుడు మనకి బ్రెడ్ బజ్జీ లాగా అయిపోతుంది. సో ఇలా కొంచెం పల్చగా ఉండేటట్లుగా మనము చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ 2 వైపులా కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాం కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసిన ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను మంచూరియన్ని ఇక్కడ నాకు దగ్గర ఏవేవైతే అవైలబుల్గా ఉన్నాయో థింగ్స్ వాటితో మాత్రమే చేశానండి. మీరు కావాలంటే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ని, క్యాప్సికమ్ని, క్యారెట్ని వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టానికి తగ్గట్టుగా దీనిలో కొన్ని మార్పులని చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను బేసిక్గా జస్ట్ ఒక పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసి ట్రై చేస్తున్నాను. ఇంతకుముందే మనం ఇందులో బ్రెడ్ని డీప్ ఫ్రై చేసాం కదా, కాబట్టి అక్కడక్కడ బ్లాక్గా ఉంది, అది బ్రెడ్దేనండి.
సో తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కలర్ ఇంకా బాగుంటుంది. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటో కచప్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసాం కదా, కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి చిల్లీ సాస్ అదంతా. ఇక్కడ మనం మళ్ళీ సాల్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి సాస్లోనే సాల్ట్ ఉంటుంది కదా, అందుకని మనము సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ సాస్లు ఇదంతా కూడా ఈ బ్రెడ్ పైన అంతా కూడా కోట్ అయ్యేటట్టుగా దీన్ని ఒకసారి మనము ట్యాప్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా కూడా కోట్ అయ్యేటట్టుగా చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచితే మనకి బ్రెడ్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. బాగా సాఫ్ట్గా అవ్వకముందే మనం దీన్ని దించేసుకోవాలండి. పైనంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా, చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ష్యూర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. మన ఎమ్మీ బ్రెడ్ మంచూరియన్ రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.